గుంతకల్ ప్రజలకి అధికారులకి నమస్కారం. గుంతకల్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అతిపెద్ద హాస్పిటల్ ఉన్నది. ఈ హాస్పిటల్కు చికిత్స కోసం పేదవారు, మధ్యతరగతి వారు చిత్తచితగా చికిత్స కోసం వస్తుంటారు. ఈరోజు 2-3 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు, మరి హాస్పిటల్ ముందర ఉన్నటువంటి పోలీస్ అవుట్ పోస్టింగ్ రూమ్ని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినారు. అది ఇప్పుడు కేవలం మాత్రమే ఉపయోగకరంగా లేకపోవడం వలన హాస్పిటల్లో ఈ యొక్క ఆత్మహత్యలు, సూసైడ్లు, ప్రమాదవశాత్తు జరిగినటువంటి కారణాల వల్ల వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి వస్తుంటారు. వారు ఏదో విషయంలో అక్కడ గొడవ పడుతూ అక్కడ హాస్పిటల్కి వస్తున్నటువంటి పేషెంట్లకు వాళ్ళ బంధువులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అధికారులు అక్కడ సెక్రటరీ గార్డు కానీ వాళ్ళు కేవలం చూస్తూ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అక్కడ చాలా అవస్థకి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ పోలీస్ అవుట్సోర్సింగ్ రూమ్ని ప్రారంభించాలని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. రేపు డిఎస్పీ సార్ గారికి మరియు గుంతకల్ శాసనసభ్యులు గుమ్నూరు జయరాం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతాం. వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ వాళ్ళకి తెలియజేస్తూ, మేము ఈరోజు సూపరింటెండెంట్ గారిని కలవడానికి వెళితే అక్కడ ఈరోజు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వాళ్ళు యొక్క పేషెంట్లు ఏదో ప్రమాదం జరిగిందని వాళ్ళు గొడవ పడుతున్నారు. అక్కడ పేషెంట్లకు ఉన్నటువంటి బంధువులు వెళుతుంటే అసలు భయాందోళనకు గురవుతున్నారు. మరి అక్కడ ఏం జరుగుతుంది, సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు, ఆ వ్యవస్థ చాలా అద్మానంగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్కడ పోలీస్ అవుట్సోర్సింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజలకు భయాందోళన గురికి కాకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడగలుగుతారని, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ తీసుకువెళ్తాం. మరి గుంతకల్ శాసనసభ్యులు గున్నూరు జయరాం గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. డిఎస్పీ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి అక్కడ అవుట్సోర్సింగ్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసి ప్రజలకందరికీ హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్లకి వాళ్ళ బంధువులకి భద్రత కలిగే విధంగా చేస్తారని ఆశిస్తూ మరొకసారి అధికారులు వినిపించుకుంటున్నాం. హాస్పిటల్కు వస్తున్నటువంటి పేషెంట్లు కానీ వారి బంధువులు కానీ భయాందోళనకు చెందకుండా అక్కడ అవుట్సోర్సింగ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజలు అందరూ మెరుగైన వైద్యం అందించుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.